వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపిస్ ఇవన్నీ మనకి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నప్పుడు అబ్బా లాంగ్ టర్మ్ కాకుండా 5 years 10 years ఎవరు వెయిట్ చేస్తారు? నాకు ఇప్పుడు చాలా అవసరం ఉంది, ఖర్చులు ఉన్నాయి, ఒక 2-3 monthsలో మనకి ఏదైనా కాస్త ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంటే బాగుండని అనిపిస్తుంది కదా. ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది, 100కి 100 మెంబర్స్కి అనిపిస్తుంది, ఎంత ఉన్న వాళ్ళైనా కూడా. సో స్టాక్ మార్కెట్లో అలా టాప్ 5లో మనకి తక్కువ ఒక 2-3 monthsలో ఏమైనా ఎక్కువ రిటర్న్స్ వచ్చే స్టాక్స్ ఏమైనా ఉన్నాయా అడిగి తెలుసుకుందాము. ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు. నమస్తే సార్. నమస్తే అండి. మీరు కనుక దీనికి ఆన్సర్ చేస్తే మా దేవుడు నువ్వేనే అని అందరూ కామెంట్స్ పెడతారు. సార్ మీరు మాకు దేవుడు లాంటి వారు సార్, ఎంతో ఫైనాన్షియల్గా క్రైసిస్లో ఉన్నాను, మీ వల్ల నాకు డబ్బులు వచ్చాయని చెప్పి. సార్ నిజంగా స్టాక్ మార్కెట్లో ఒక 2-3 monthsలో ఎక్కువ రిటర్న్స్ వచ్చే స్టాక్స్ ఏమైనా ఉన్నాయా? సో స్టాక్ మార్కెట్లో ఏంటంటే అండి, ఇది టెక్నికల్ అనాలిసిస్ కానీ ఫండమెంటల్ అనాలిసిస్ ద్వారా మనం ఒక ఐడెంటిఫై చేయొచ్చు. అయితే యాజ్ పర్ సెబీ రూల్స్ ప్రకారం ఏంటంటే ఇది కంపల్సరీ గ్యారంటీ వస్తాయని చెప్పకూడదు. 100% ఇవే వస్తాయి, ఇందులో ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకోండి. రిస్క్ రివార్డ్ ఉంటే మార్కెట్ అన్నాక మన చేతిలో ఉండదు. బట్ ఓవరాల్గా ఏంటంటే మేము వీక్లీ చార్ట్, మంత్లీ చార్ట్స్ ఉన్న మార్కెట్ పర్సన్ బట్టి ఈ కంపెనీస్ని ఐడెంటిఫై చేసాం. వీటిలో ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. కాబట్టి మీరు ఓవర్ ఎక్సైట్ అయిపోయి నేను 100% మీరు అప్పులు చేసి తేకూడదు ఈ డబ్బుని. సో మీరు ఫ్రీ అమౌంట్ అంటే రూల్స్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మనకి ఓవరాల్గా మార్కెట్లో మనీ ఉంది, కానీ దాన్ని తీసుకోవాలంటే మనం కూడా కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ ఫాలో అయితే టెన్షన్ ఉండదు. సో మెయిన్ ఏంటంటే నేను ఇచ్చే కంపెనీస్ అన్నీ కూడా టాప్ 200 కంపెనీస్ కాబట్టి మనకి మంచి టాప్ కంపెనీస్లో ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ మీకు ఇస్తున్నాను. మీరు కూడా నేను ఇచ్చే కంపెనీస్ మీరు కూడా 1-2 సార్లు చూసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే. ఫస్ట్ ఏంటంటే డాక్టర్ రెడ్డిస్. ఈ పేరు తెలియని వాళ్ళు ఉంటారు, అందరూ కూడా డాక్టర్ రెడ్డిస్. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే 1240 ఆ రేంజ్లో ఉంది. ఇది టార్గెట్ వచ్చి 1350 దాకా రావచ్చు. సో మీరు 1200 ఆ రేంజ్ వచ్చినా కూడా యాడ్ చేసేటట్టు ఉండాలి మళ్ళీ. సో ఇప్పుడు 1240 ఆ రేంజ్ ఉంది, ఇది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో ఇది ఏంటంటే ట్రెండ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సీజన్కి డ్రగ్స్, ఫార్మా కంపెనీస్ బాగా ఛాన్సెస్ ఉన్నాయి. వీక్లీ చార్ట్స్ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి డాక్టర్ రెడ్డి అనేది ఒకటి కన్సిడర్ చేయండి. ఓకే. రెండోది ఏంటంటే భారతీ ఎయిర్టెల్. సో భారతీ ఎయిర్టెల్ మనందరికి తెలిసిందే. భారతీ ఎయిర్టెల్ ఇది ప్రజెంట్ 1840 ఆ రేంజ్లో ఉంది. సో ఇక్కడ తీసుకోండి, మళ్ళీ 1800 ఆ రేంజ్లో మళ్ళీ ఛాన్స్ ఉంటాయి. కిందకి వచ్చినప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోండి. సో దీని టార్గెట్ 1950 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. 1900, 1950 దాకా ఛాన్స్ ఉన్నాయి భారతీ ఎయిర్టెల్. ఓకే. మూడో కంపెనీ ఏంటంటే టాన్లా. టాన్లా ఇప్పుడు ప్రజెంట్ 600 ఆ రేంజ్లో ఉంది. ఇది దాదాపు 1000 దాకా వెళ్ళి కిందకి వచ్చింది. సో ఇది 550 ఆ రేంజ్లో మళ్ళీ వస్తే యాడ్ చేసుకోండి. సో టార్గెట్ వచ్చి 700, 750 దాకా ఛాన్సెస్ ఉన్నాయి టాన్లా. సో నాలుగోది ఇండస్ ఇండ్ బ్యాంక్. ఇండస్ ఇండ్ రిజల్ట్స్ కూడా బాగానే వచ్చింది. ఇది కొంత బ్యాడ్ న్యూస్ వల్ల 1300 నుంచి ఇప్పుడు 800 ఆ రేంజ్ దాకా వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ 820 ఆ రేంజ్లో ఉంది కాబట్టి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ 750 ఆ రేంజ్ ఒకవేళ వచ్చినా అక్కడ మళ్ళీ యాడ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి ఈసారి 950 నుంచి 900 నుంచి 1000 మధ్యలో టార్గెట్స్ ఉన్నాయి. సో ఇండస్ ఇండ్ బ్యాంక్. ఆ తర్వాత టీవీఎస్ మోటార్. సో టీవీఎస్ మోటార్ ఇప్పుడు రిజల్ట్స్ బాగా వచ్చాయి. ఇప్పుడు ప్రజెంట్ 2800 ఆ రేంజ్ ఉంది. ఇది 3000 దాకా ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు 2700 అలా 100 పాయింట్స్ తగ్గితే మళ్ళీ యాడ్ చేసుకోండి. సో ఇది టాప్ 5 కంపెనీస్. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, డాక్టర్ రెడ్డి, అలాగే భారతీ ఎయిర్టెల్, టాన్లా, ఇండస్ ఇండ్ బ్యాంక్, టీవీఎస్ మోటార్. ఇవన్నీ మీరు విన్న కంపెనీలే, రెగ్యులర్గా మనం చూసే కంపెనీలే. కాబట్టి మనకి ఏంటంటే ఒక ఐడియా ఉంటుంది ఇది టాప్ 100 కంపెనీస్. సో ఇన్వెస్ట్మెంట్లో ఒకవేళ డౌన్ అయినా కానీ హోల్డ్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో మీకు మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకొని మీరు మంచి ప్రాఫిట్స్ గెయిన్ అవ్వచ్చు. ఓకే. సో ఇవ్వండి టాప్. ఓకే. సో సార్ ఒక చిన్న డౌట్ ఏంటంటే, అంటే మాకు ఒక చిన్న క్లారిటీ అయితే వచ్చింది. సంహౌ ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తున్నప్పుడు సుధామూర్తి గారి
పేజ్లో 21,000 ఇన్వెస్ట్మెంట్ చేయండి. సంహవ్ మీకు కొన్ని మంత్స్ తర్వాత అవి 15 lakhs అవుతాయి, 17 lakhs అవుతాయి అంటున్నా. నేను చాలా మందిని అడుగుదాం అనుకున్న టైంకి గుర్తు రావట్లేదు. ఇది నిజమేనా? నిజంగా కాదండి, ఫేక్ ఇది, ఫేక్ న్యూస్ కదా. అవునండి, ఏఐ క్రియేట్ చేసిన ఫేక్ న్యూస్ ఇది ఒకటి. రిలయన్స్ అంబానీ గారు చెప్పినట్టు, ఓకే, తర్వాత నారాయణమూర్తి గారు చెప్పినట్టు ఇవన్నీ ఫేక్ న్యూసెస్. ఎందుకంటే 21,000 వాళ్ళు ఇస్తే వాళ్ళు ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్ అందరినీ వాళ్ళే చేస్తారు కదా. అవును. సో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా డబ్బులు చాలా ఈజీగా అన్నప్పుడు మన ఈయన గుర్తు తెచ్చుకోవాలి, డబ్బులు అంత ఈజీగా రావు అని. అవును, అది అంత ఈజీ కాదు, స్టాక్ మార్కెట్లో అస్సలు కాదు. సో కాబట్టి ఎంత ఇంటెలిజెన్స్ తర్వాత పేషెన్స్ ఉంటే కానీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు అలాంటి స్టాక్స్ ఏమి ఉండవా? ఇప్పుడు చాలా రెప్యూటెడ్ విమెన్ని వాళ్ళు తీసుకొని వచ్చి చెప్తున్నారు. సుధామూర్తి గారే చెప్పినట్టు మీరు మా కంపెనీలో చేయండి మీకు ఇంత రిటర్న్స్ వస్తాయి అని చెప్పి. మరి ఏది ఫేక్ ఏది ట్రూ అని మనకి ఎలా తెలుస్తుంది? అది ఏమైనా చెక్ చేసుకోవడానికి అవుతుందా? ఇది కరెక్టా కాదా అనేది ఎలా తెలుస్తుంది? ఇది కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మేడం. ఏదైనా మనకి జస్టిఫికేషన్కి క్లియర్గా ఏంటంటే గవర్నమెంట్ ఆథరైజేషన్ చేసిన ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ వెబ్సైట్లో కనుక పెడితే అవి కరెక్ట్. సో ఇవేవి కూడా ఆథరైజ్డ్ లేవు. ఇప్పుడు ఎన్ఎస్సి సైట్లో కానీ బిఎస్ సైట్ సెబీ కానీ వీళ్ళు మీరుగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇలా ఉందా లేదా అనేది. కన్ఫర్మ్ చేసుకుంటే ప్రమోట్ చేసి ఏవైనా కానీ కరెక్ట్ అనమాట. ఓకే. సో ఎందుకు అడిగానంటే సార్, మనకి ఎంత ఆశ ఉంటుందంటే, ఆశ అని కాదు, కొంతమందికి అత్యవసరం ఉంటుంది. ఏమో నిజంగానే ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత డబ్బులు వస్తాయేమో అని చేశారంటే 21,000 ఒకరికి ఒక 1 month శాలరీ అయి ఉండొచ్చు. మేబీ ఆ మంత్ అంతా ఇబ్బంది పడవచ్చు. సో మీరు దీనిలో ఒకటే పాయింట్ అండి, అంత మీరు మామూలుగానే క్యాజువల్గా ఏంటంటే మనకి అవసరాలు ఉంటాయని చెప్పేసి మనం చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఎమోషన్లో టెంప్ట్ అయిపోతాం. ఇప్పుడు ఇదే కాదు, మీకు ఆప్షన్స్లో చేస్తామని చెప్పి చాలామంది ఫోన్లు చేస్తుంటారు. సో ఇలాంటివన్నీ ఏంటంటే మన యొక్క వీక్నెస్ ఉండటం వల్ల అవతల ఎన్కాష్ చేసుకుంటారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నార్మల్గా చూడండి 21,000కి హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎక్కడుంది ఆపర్చునిటీ? సో ఒక్క నిమిషం మీరు రిలాక్స్గా ఆలోచిస్తే ప్రాక్టికల్గా మీకు దానికి ఆన్సర్ కూడా మీకు తెలుస్తుంది. ఈజ్ ఇట్ ప్రాక్టికల్ ఆర్ నాట్? ఆ ఎమోషన్లు ఏమవుతామంటే మనం ఏముందులే 21 కదా అనుకుంటాం, కానీ దాన్ని కొంచెం లాజికల్గా థింక్ చేసుకుంటే మీకు అంత ఈజీ కాదు. తర్వాత 21,000 అని అనుకుంటాం మనం. అది చాలా మంది చాలా ఇబ్బంది అవుతున్నారు. సో మనకి మనీ రిక్వైర్మెంట్ ఉంది కదా అని చెప్పేసి ఎవరు చెప్తే అది వినద్దు. అందుకే సెబీ వాళ్ళు చెప్పేది అంత ఈజీ కాదు. సో ఇదేదో మీకు ఆల్టర్నేట్గా డబ్బులు ఇచ్చే ప్రోడక్ట్ ఓవర్ లాంగ్ పీరియడ్ అవుతాయి సేఫ్గా. అంటే నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది, అబద్ధం చాలా ఈజీగా బాగుంటుంది కదా. బట్ మేము చెప్పే నిజాలు, మేము ఎక్స్పీరియన్స్ 20 years ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి మేము చెప్పేవన్నీ కూడా ఇక నిజాలు చేదుగానే ఉంటాయి, కానీ ఇదే నిజం. ఓకే. కాబట్టి మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినా కానీ ఇదే నిజం. కాబట్టి అలాంటివి ఏమి ఉండవు, షార్ట్ కట్స్ ఏమి ఉండవు అనమాట. వెల్త్ క్రియేషన్ అనేది ఓవర్ లాంగ్ పీరియడ్ విత్ డిసిప్లిన్లో వస్తాయి. సో అది ఓకే. సో ఎవరైనా కానీ ఈ 100కి 100% అని సార్ కూడా మెన్షన్ చేయలేదు. ఈ 5 స్టాక్స్ మెన్షన్ చేసినవి ఏవైతే ఉన్నాయో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కొంచెం రిస్క్ తీసుకొని అయినా చేయాలి అనుకున్నప్పుడు చేయొచ్చు. అండ్ ఇలాగే ఈ ఫ్రాడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా 1కి 10 సార్లు ఆలోచించి, నేనైతే మా ఫ్రెండ్ మా తమ్ముడికి కూడా ఫార్వర్డ్ చేశాను, ఇదేదో చూడు 21,000 అంట అని చెప్పి. సో మనం మునగడం అనుకుంటే అందరినీ ముంచుతాం మనం. చాలా కాషియస్గా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. డబ్బులు పోగొట్టుకోవడం నిజంగా చాలా ఈజీ. అదే 20,000 సంపాదించాలంటే మనకి నెల రోజులు పడుతుంది. కాబట్టి కాషియస్గా చూజీగా ఉండండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.